హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గేమ్ ఆన్ తెలుగు మూవీనే థియేటర్లో రిలీజ్ అయినా సరే అంత రెస్పాన్స్ అయితే రాలేదు. లో బడ్జెట్ మూవీ, చిన్న హీరో, ఇప్పుడు పెద్ద స్టార్ హీరోల సినిమాలకే దిక్కులేదు. మరి ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై గీతానంద్. రన్ టైం 2 hours 10 minutes ఉంది. మూవీని మాత్రం మీ ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడొచ్చు. చాలా చోట్ల ఎక్స్పోజింగ్, కొన్ని లిప్ లాక్స్, ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది. మన ఛానల్లో మ్యాక్సిమం తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూసే ఎక్కువ ఇచ్చాం. బట్ ఒక యూనిక్ వేలో వెళ్ళాలని, అది కూడా థ్రిల్లర్ కాబట్టి చూసా. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది, ప్లస్లేంటి మైనస్లేంటి ఇవన్నీ తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే, మన హీరో గౌతమ్ అలియాస్ గీతానంద్ ఒక గేమింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. మోక్సా అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి మనోడికి హ్యాండ్ ఇస్తుంది. తన ఫ్రెండ్ కూడా తనని మోసం చేస్తాడు. లూజర్గా సూసైడ్ చేసుకున్న టైంకి సడన్గా ఒక కాల్ వస్తుంది. ఒక అన్నోన్ పర్సన్ కొన్ని టాస్క్లు ఇస్తూ ఉంటాడు. అవి కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయి. అక్కడే మనోడు గేమ్ ఆన్ అవుతుంది. గేమ్లోకి ఎంటర్ అవుతాడు. ఫస్ట్లో బాగానే ఉన్నా తర్వాత మన హీరో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అసలు ఈ గేమ్ ఏంటి, ఈ అన్నోన్ పర్సన్ ఎవరు, దేనికోసం ఇదంతా చేస్తున్నాడు, ఇదంతా మీరు తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మరి మూవీ చూసి నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్, జస్ట్ ఫర్ ఫ్యూ సీన్స్. కానీ ఓవరాల్గా నాకైతే మూవీ పర్లేదు అనిపించింది భయ్య. ఓటీటీ కాబట్టి ఒకసారి చూడొచ్చు. జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే ఎలాగో థ్రిల్లర్స్కి ఓటీటీలో క్రేజ్ ఉంది కాబట్టి కొంతమందికి నచ్చొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంకా బాగా తీసి ఉంటే బాగుంది అనిపించింది. చెప్పుకోదగ్గ యాక్టర్ అండ్ యాక్టర్స్ లేకపోవడం వల్ల మూవీకి అయితే పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. నాకైతే మూవీ చూసే ముందు ఇదో పెద్ద రాడ్ మూవీ అనుకున్నా. మరీ ఎక్కువ క్రింజ్ సీన్స్ అలా ఏం పెట్టలేదు. ఐ ఆమ్ సేఫ్. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు పర్లేదు అనిపించే. మరీ ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఏం లేదు. స్టోరీ పరంగా బాగుంది, బట్ స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్గా లేదు. ఎడిటింగ్ కూడా బాగలేదు. పాటలు అయితే అస్సలే బాగలేవు. ఈ గేమ్ షో ఎలా ఉందంటే, నెట్ఫ్లిక్స్లో స్క్విడ్ గేమ్ గుర్తొచ్చింది. ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేస్తుంటే చూడాలని, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ పెంచారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే పర్లేదు. కొత్త హీరో బాగా చేశాడు భయ్య, మెచ్చుకోవాలి. యాక్షన్ సీన్స్లో బాగా చేశాడు. ఫైట్స్ చిన్నవైనా బాగున్నాయి, సింపుల్గా. పవర్ స్టార్ సినిమాలో ఫైట్స్ అయితే గుర్తొచ్చాయి. చాలా రోజుల తర్వాత మధుబాల గారిని ఇలాంటి చిన్న మూవీలో చూడడం హ్యాపీ అనిపించింది. ఆవిడ బాగానే చేసింది. హీరోయిన్ మాత్రం అందాలు ఆరిపోతా చాలా హార్డ్గా కనిపించింది. తాతయ్యగా శుభలేఖ సుధాకర్, విలన్గా ఆదిత్య మేనన్ అయితే ఓకే. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, బస్ట్ ఫస్ట్ హాఫే కొద్దిగా డౌన్ అయితే అయిపోయింది. టెక్నికల్గా మూవీ గురించి మాట్లాడితే చిన్న మూవీ అయినా సినిమాటోగ్రఫీ బాగుంది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పాటించారు. బీజిఎం మూవీకి అయితే ప్లస్ అయింది. ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీని చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.